తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా భీమవరం వన్ టౌన్లోని డాక్టర్ వైఎస్ఆర్ ప్రథమ శ్రేణి శాఖ గ్రంథాలయం నందు 4వ రోజు కార్యక్రమంలో కవి సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ కవులు తెన్నేటి మాస్టారు, కలిగొట్ల గోపాల శర్మ, డి రామనాగేశ్వరరావు, వేమూరి వెంకట కృష్ణమోహన్, కాళ్లకూరి సుబ్రహ్మణ్య శర్మ, చిర్రావూరి లక్ష్మీనారాయణ, ఎస్ సాయిరాంలు తమ రచనల ద్వారా రూపొందించిన అక్షర సత్యాలను, సామాజిక రుగ్మతలను, మన వెనుకబాటుతనాన్ని సామాజిక స్పృహగా చైతన్యం తీసుకొచ్చేలాగా ప్రసంగించారు. సాహిత్యం ద్వారా సమాజంలోని అసమానతలు తొలగించవచ్చునని, ప్రముఖ గ్రంథాల సారాంశాన్ని తెలియజేస్తూ పుస్తక పఠనం యొక్క విలువలను వివరించారు. ఈ సందర్భంగా కవులను గ్రంథాలయ కమిటీ సభ్యులు సత్కరించారు. ఈ కార్యక్రమంలో అల్లు శ్రీనివాస్, బాబాజీ సాహెబ్, మహమ్మద్ సరోజిని, లైబ్రేరియన్ ఎస్ వెంకటేశ్వరరావు, సోమరాజు చదువరులు పాల్గొన్నారు. 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా ప్రథమ శ్రేణి శాఖ గ్రంథాలయం భీమవరం నందు కవి సమ్మేళనం జరుగుతున్నది. కవి సమ్మేళనంలో ప్రతి సంవత్సరము కొంతమంది కవులు వస్తూనే ఉన్నారు, ఎన్నో విషయాలు చెబుతూనే ఉన్నారు. కవిత్వం అనేటటువంటిది చైతన్యం తీసుకురావాలి, సమాజాన్ని మార్గనిర్దేశనం చేసే కవిత్వం రావాలి. రామాయణం, భారతం, భాగవతం, ఇతిహాసాలు, పురాణాలు, కావ్యాలు ఏవైనా సరే వాటి అన్నింటిలోనూ కూడా మనకి అనేకమైనటువంటి మంచి మంచి విషయాలు చెప్పడం జరిగింది. తర్వాత కాలంలో అనుసరించవలసినటువంటి భావి తరాల వాళ్ళకి తర్వాత కాలంలో అనుసరించవలసినటువంటి మంచి విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మనకి సాహిత్యంలో ఉన్నాయి. శక్తివంతమైనటువంటి జ్ఞానవంతమైనటువంటి పాత్ర పోషించేది ఎప్పుడైనా సరే సాహిత్యమే. సమాజ హితాన్ని కోరేది సాహిత్యము. అటువంటి సాహిత్యాన్ని ఈవేళ కవులందరూ అందిస్తున్నారు. అటువంటి కవులు, రచయితలు ఈవేళ మనకి చాలామంది అనుభవజ్ఞులు, విశేషమైనటువంటి పేరు, సేవ అందించినటువంటి గొప్ప వాళ్ళందరూ మనకి ఈ గ్రంథాలయానికి వచ్చి ఉన్నారు. జీవులందు మంచి భావము తెలియరా సర్మ నిర్మిత ఏక శాశ్వతోక్తి కాకి గోదయించు నీకేల దోచన్ కాకి గులందు మంచి భావము తెలియరా సర్మ నిర్మిత ఏక శాశ్వత. దానికి ఏదైనా ఆహారాన్ని తెలుసుకోరా మనిషి అని చెప్తుంది అన్నమాట. కొండచు మూతి కోకిల రాగంబు దొంగ పిల్లి అంచు తోటివారి పోల్చి చెప్పకుండా పొద్దుపోవుని నీకు శర్మ నిర్మిత ఏక శాశ్వతోక్తి. ఇలాగా ఆ జంతువులన్నీ కూడా ఒకవేళ వాటికి భాష వచ్చి మనతో సంభాషించగలిగే కలిగే శక్తి సామర్థ్యాలు ఉన్నట్లయితే వాడు తమ గోడుని ఎలా వెళ్ళబుచ్చుకుంటాయి అనేది నేను ఈ కవిత ద్వారా తెలియచేయాలనుకున్నాను. కాబట్టి నా ఈ కవితకు జంతు ఆత్మఘోష అని పేరు పెట్టడం జరిగింది. గ్రంథాలయ వారోత్సవాల్లో పాల్గొనడానికి అవకాశం వచ్చిన నిర్వాహకులకు కృతజ్ఞతలు. నా కవితా శీర్షిక యువతావో యువత. యువత యువత ఆడండి ఆడండి, చాలా బాగా క్రికెట్. యువరాజల్లే, తిలక్ వర్మ, విరాట్లల్లే పూర్తి శక్తితో, ఆసక్తితో, అభిమానంతో ఆడండి. కానీ పోకండి దురభిమానంతో బెట్టింగ్ వైపు. ఆడండి మైదానాల్లో హాకీ, ఫుట్బాల్, బాస్కెట్బాల్ ఏదైనా మీ ఇష్టం. కానీ ఆన్లైన్లో పబ్జీ లాంటి గేమ్ వద్దు, ప్రాణాల మీదకి ముప్పు తెచ్చుకోవద్దు. సభ్యతా సంస్కారాన్ని మరవకండి, మితిమీరి వాడి సమయం వృధా చేసుకోకండి. అవి మన పాటించదగ్గ జీవన సూత్రాలు. ఏర్పాటు చేయడం చాలా ముదావహం. ఈరోజు ఒక ప్రత్యేకత కూడా ఉంది. అంతర్జాతీయ విద్యార్థుల దినోత్సవం సందర్భంగా రాసినటువంటి కవిత. జ్ఞాన కాంతులతో భవిష్యత్తును చూపేది గ్రంథాలయాలు, లక్ష్యపు అలజడి బాపి గమ్యం చేర్చేది గ్రంథాలయాలు. విరిసిన నవ్వుల సోయగంలో జ్ఞానాన్ని చూద్దాం, తరగని జ్ఞాననిధుల రూపం జ్ఞానగనిగా చెబుదాం. జ్ఞానాన్ని మార్గదర్శిగా చూపుదాం, విలువలు, సంస్కారం, విజ్ఞానం గ్రంథాలయాల నుండి నేర్చుకుందాం. పలకరించి విజయాలను గురువులకే అంకితం చేద్దాం, జీవన గాయాలకు విజ్ఞానమే లేపనంగా చేసుకుందాం. గ్రంథాలయాలకు వచ్చి పఠనాలు చేయడం అనేటువంటిది అలవాటు చేయడం మనందరం కూడా ఇక్కడ నేర్పుదాం. విద్యకు పునాది అమ్మఒడి, విద్యార్థిని మలిచేది మన బడి. గ్రంథాలయం వీరికి గుడి, గ్రంథ పఠనం వీరికి ముడి. స్వార్థం ఉంచుకో అధ్యయనంలో, నిస్వార్థం పెంచుకో మిత్రుత్వంలో, బంధుత్వం కలుపుకో సౌహృదయంతో. ధనము ఎంత ఆర్జించినా అమ్మ ముందు అరపరయే, అమ్మ చెంత నీవుంటే ఐశ్వర్యం నీవెంటే. భీమవరం వన్ టౌన్లోని డాక్టర్ పివి రాజు వీరమ్మ పార్క్ సమీపంలో ఉన్నటువంటి డాక్టర్ వైఎస్ఆర్ ప్రథమ శ్రేణి శాఖ గ్రంథాలయంలో 4వ రోజు గ్రంథాలయ వారోత్సవంలో భాగంగా ఈరోజు కవి సమ్మేళనం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా ఈరోజు మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి ప్రముఖ కవి అక్షర కిరీటి తెన్నేటి మాస్టర్ గారు చైతన్యం తీసుకురావడానికి
మరి ఇటువంటి కవి సమ్మేళనం అనేది ప్రస్తుత పరిస్థితుల్లో చాలా అవసరం. మరి ఇటువంటి సంస్కృతి మనకు ఉన్నటువంటి ఇటువంటి జనరేషన్ ఇప్పుడున్న జనరేషన్కి చాలా తక్కువ తెలుస్తుంది. ముందుకు వెళ్తున్నప్పటికీ కూడా ఏదైతే మన పూర్వీకులు మనకు అందించినటువంటి ప్రతి ఒక్క సంస్కృతి విషయాలన్నీ కూడా భావితరాలకు తెలియజెప్పవలసినటువంటి విషయం ఉంది. ప్రముఖ కవులందరికీ కూడా ఈ కార్యక్రమం నిర్వహణ లైబ్రరీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. శ్రీ ఉమా సోమేశ్వర వర్కర్స్ అసోసియేషన్, శ్రీ ఉమా సోమేశ్వర మహిళా వర్కర్స్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో కార్తీక మాసం సందర్భంగా సోమవారం సాయంత్రం సుమారు 3,000 మంది భక్తులకు శ్రీ ఉమా సోమేశ్వర జనార్దన స్వామివార్ల దేవస్థాన ప్రాంగణంలో అల్పాహారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు నల్లం రఘుబాబు, గౌరవ అధ్యక్షులు నల్లం నాగేశ్వరరావు, అధ్యక్షులు మెంటే పూర్ణచంద్రరావు, మహిళా అధ్యక్షురాలు మాదాసు కనకదుర్గ, కార్యదర్శి కొప్పిరెడ్డి శ్రీనివాస్ దంపతులు, మహిళా కార్యదర్శి మెంటే లక్ష్మీకాంతి, కోశాధికారి సుంకర నరేష్ నాయుడు, మహిళా కోశాధికారి బందల జ్యోతి, జాలీవాకరు కట్ట రాఘవులు, జేడి శ్రీనివాస్, మోపిదేవి సత్యనారాయణ, పురుషోత్తపు అర్జునరావు, సత్యనేడి ప్రసాద్ దంపతులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. భీమవరం గునుపూడి గ్రామదేవత ఆదిలక్ష్మి రాజలక్ష్మి పోలేరమ్మ దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ భీమనాథం శేషారావు ధర్మకర్తల ఆధ్వర్యంలో పంచారామ క్షేత్రానికి విచ్చేసిన యాత్రికులకు అల్పాహారం పంపిణీ చేశారు. కార్తీక మాసంలో ప్రతి ఆదివారం, సోమవారం ఆదిలక్ష్మి అమ్మవారి ఆలయం వద్ద ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్టు చైర్మన్ శేషారావు తెలియజేశారు. శ్రీ మాత్రే నమః. శ్రీ శ్రీ ఆదిలక్ష్మి రాజ్యలక్ష్మి పోలేరమ్మవారి దేవస్థానం ఏర్పాటు చేసిన నూతన కమిటీ ఏర్పాటు చేసిన అల్పాహారం స్వీకరించి కార్తీక మాస శుభ సందర్భమున యాత్రికుల నిమిత్తం ఏర్పాటు చేసిన అల్పాహారం సేవించి వెళ్ళవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. అలాగే అమ్మవారి ఆశీస్సులు కూడా తీసుకొని వెళ్ళవలసిందిగా కోరడం జరుగుతుంది. ఇక్కడ భీమవరం పట్టణంలో మరి ఉమా సోమేశ్వర దేవస్థాన సందర్భంగా వచ్చిన యాత్రికులు, అలాగే ఆదిలక్ష్మి రాజ్యలక్ష్మి పోలేరు అమ్మవారు మరి చక్కగా వారి దివ్య ఆశీస్సులతో కాళ్ల మండలం కాళ్లకూరు శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా ఆఖరి సోమవారం అన్నసమారాధన ఘనంగా నిర్వహించారు. తొలుత స్వామివారికి అభిషేకాలు, గోపూజలు, హోమాలు, రుద్రాభిషేకాలు, లక్ష బిల్వార్చన నిర్వహించారు. అడ్డాల వెంకట గణపతిరాజు, చేకూరి శ్రద్ధవర్మ, తోటకూర బంగారాజు, నడింపల్లి వెంకటరామరాజు, వేగేసిన చిన్న వెంకటరాజు, అడ్డాల వెంకట భగవాన్ నారాయణరాజు, అల్లూరి గోపాలరాజు, కొట్ల కిరణ్, అడ్డాల వెంకట సుబ్బరాజు, పెన్మెత్స లచ్చిరాజు, పెన్మెత్స గోపాలరాజు, కొప్పర్తి పద్మావతి, కొప్పర్తి రంగారావుల ఆర్థిక సహకారంతో కార్తీక మాసంలో అన్నసమారాధన నిర్వహించారు. వేలాది మంది భక్తులు ఆలయానికి వచ్చి స్వామివారిని దర్శించుకుని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ వేగేసిన రామ్మూర్తిరాజు, ఈవో కూచంపూడి శ్రీనివాసరాజు, చేకూరి పుల్లంరాజు, సర్పంచ్ సాధు శ్రీదేవి శ్రీనివాస్, ఉప సర్పంచ్ నడింపల్లి ప్రదీప్ రాజు, అడ్డాల పద్మావతి, అడ్డాల నాగరాజు, అడ్డాల గణపతిరాజు, కుమార్ రాజు తదితరులు పాల్గొన్నారు. మా కాళ్ళకూరు గ్రామంలో ఏం చేసి ఉన్నటువంటి శ్రీ పార్వతీ సమేత భీమేశ్వర స్వామి వారి యొక్క ఆలయంలో కార్తీక మాస విశేష పర్వదినాల్లో భాగంగా ఈరోజు 4వ సోమవారం స్వామివారికి శతసహస్రంఖ్యాక లక్ష బిల్వార్చన మహోత్సవ కార్యక్రమాలు అదేవిధంగా నిర్వహించాము. ఈరోజు ఉదయం నుంచి గోపూజ, వేదస్వస్తి, గవ్యాంత పూజలు, మాజ్జనాది కార్యక్రమాలు, ఆ తర్వాత స్వామివారికి అస్త్రరాజా, తర్వాత యజమానుల యొక్క శరీర శుద్ధి కొరకు మహన్యాస పారాయణము, ఏకాదశ రుద్రాభిషేక కార్యక్రమాలు, అభిషేక కార్యక్రమం అయిన తర్వాత లక్ష బిల్వార్చనాది కార్యక్రమాలు, లక్ష బిల్వార్చన కార్యక్రమం అయిన తర్వాత గ్రామ సామూహిక కుంకుమ పూజాది కార్యక్రమాలు, రుద్రహావన కార్యక్రమాలు, పూర్ణాహుతి కార్యక్రమాలు నిర్విఘ్నంగా పరిసమాప్తం చేసుకుని నీరాజన మంత్రపుష్ప ప్రసాద వితరణ కార్యక్రమాలతో పాటుగా అశేష అఖండ అన్న సమారాధనాది కార్యక్రమాలు నిర్వహించి స్వామివారిని సేవలో తరించినటువంటి గ్రామ ప్రజలు, అదేవిధంగా ఈ కార్తీక మాస పర్వదినాల్లో పురస్కరించుకుని ఈ నెల రోజులు కూడా ఈ 4 సోమవారాలు పౌర్ణమి కూడా స్వామివారికి విశేష పూజా కైంకర్యాలు సమర్పణ చేసి స్వామివారి యొక్క అన్న ప్రసాద వితరణాది కార్యక్రమాలు చేస్తున్నటువంటి గ్రామ ప్రజలు స్వామివారి యొక్క సేవలో పాల్గొని స్వామివారి యొక్క కటాక్షాలకు పాత్రులుగా అవుతున్నారు.
పురస్కరించుకుని కాళ్ళకూరు గ్రామం పార్వతీ సమేత భీమేశ్వర స్వామి ఆలయం నందు 4 సోమవారాలు కూడా దిగ్విజయంగా అన్న సమారాధన కార్యక్రమం జరుపుకోవడం జరిగింది. దీనికి భక్తులు దాతల సహకారంతో, గ్రామస్తులు పెద్దల సహకారంతో ఈ 4 వారాలు కూడా అఖండ అన్న సమారాధన బాగా దిగ్విజయంగా చేసుకోవడం జరిగింది. ఇక్కడికి వచ్చిన భక్తులకి దాతలకి ఆరోగ్యశ్రీ వర్తించని సందర్భాలలో బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతగానో ఉపయోగపడుతోందని కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ అన్నారు. తన కార్యాలయం ద్వారా ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్న 15 మంది లబ్దిదారులకు మంజూరైన దాదాపు 13 లక్షల విలువైన చెక్కులను కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ లబ్దిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కలిదిండి వినోద్ వర్మ, పార్టీ సీనియర్ నాయకులు అల్లూరి సాయిదుర్గరాజు, అరసవల్లి సుబ్రహ్మణ్యం, భీమవరం నియోజకవర్గ కన్వీనర్ కాయిత సురేంద్ర తదితరులు పాల్గొన్నారు. సహకార సంఘాల ద్వారా రైతులకు నాణ్యమైన సేవలు అందిస్తున్నామని, వారికి అవసరమైన అన్ని రుణాలు ఇవ్వడంలో సహకార బ్యాంకు ముందుంటుందని జిల్లా సహకార బ్యాంకు మేనేజర్ వై దుర్గారావు అన్నారు. సహకార సంఘాల బ్యాంకు వారోత్సవాలలో భాగంగా శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో విద్యార్థులకు బ్యాంకు వ్యవస్థ చరిత్రలపై అవగాహన, వ్యాసరచన, వక్తృత్వ పోటీలను నిర్వహించి గెలుపొందిన వారికి ప్రశంసా పత్రాలు అందజేశారు. మేనేజర్ దుర్గారావు మాట్లాడుతూ సహకార వ్యవస్థ అతి పురాతనమైనదని, 100 ఏళ్ల చరిత్ర ఉన్న సహకార వ్యవస్థను మరింత బలోపేతం చేసి రైతులకు సేవలందిస్తామని అన్నారు. అసిస్టెంట్ మేనేజర్ బూరుగుపల్లి కాశీ శ్రీను, ఎస్ భద్రావతిలు మాట్లాడుతూ గతంలో రైతులకు సహకార బ్యాంకుల ద్వారా కేవలం పంట రుణాలు మాత్రమే అందించేవారమని, నేడు రైతులకు అవసరమైన ఇంటి రుణాలు, పిల్లలకు అవసరమైన విద్యా రుణాలు, బంగారు నగలు తాకట్టుపై తక్కువ వడ్డీకి రుణాలతో పాటు కమర్షియల్ బ్యాంకుకు తీటుగా తక్కువ వడ్డీకే రుణాలు ఇస్తున్నామని అన్నారు. ఉద్యోగులు సహకార రంగాన్ని బలోపేతం చేసేందుకు కృషి చేయాలని అన్నారు. నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసం ఈ వ్యవస్థ ఏర్పడిందని, విద్యార్థులు ఇటువంటి బ్యాంకులపై అవగాహన పెంచుకోవాలని అన్నారు. అనంతరం 26 మంది విద్యార్థులకు పోటీలు నిర్వహించగా గెలుపొందిన వారికి బ్యాంక్ సౌజన్యంతో బహుమతులు, ప్రశంసా పత్రాలను అందించామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ సిబ్బంది పి సౌజన్య, సర్ సివి రామన్ స్కూల్ ప్రిన్సిపల్ పెండియాల సరిత, కె పార్వతి, శైలజ, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ జాతీయ గ్రామీణ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా ఈ స్టూడెంట్స్ అందరూ మా బ్యాంక్కి రావడం మేము హర్షిస్తున్నాం. సహకార బ్యాంక్ అంటే అటు ప్రైవేట్ బ్యాంకు కాదు, గవర్నమెంట్ కాదు, రైతులందరూ కలిసి ఒకరికొకరు అందరూ కలిపి ఏర్పాటు చేసుకున్న బ్యాంకు. ఇందులో రైతులే భాగస్వాములు, షేర్ హోల్డర్స్. రైతుల క్షేమం కోసమే ఈ సహకార బ్యాంకులు పనిచేస్తాయి. రైతుల దగ్గర ఉన్న సేవింగ్స్ అన్ని డిపాజిట్స్గా తీసుకోవడం, మళ్ళీ రైతులు పంటలు పండించడానికే ఇవి లోన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ వ్యవసాయ ప్రధానమైనటువంటి మన దేశంలో ఈ సహకార రంగం ద్వారానే రైతులందరికీ సేవలు అందుతున్నాయి. ఈ సహకార వ్యవస్థ ఎంత స్ట్రాంగ్గా ఉంటే మన దేశం అంత బాగుంటుందని. సహకార బ్యాంక్ అంటే ఏంటి, దాని గురించి వివరాలు తెలుసుకునేందుకు మా పిల్లల్ని స్కూల్కి తీసుకురావడం జరిగింది. దానికి సంబంధించి మేము ఎలక్ట్యూషన్, ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్స్ కూడా నిర్వహించాము. దానికి సంబంధించిన సర్టిఫికేట్స్, బుక్స్ కూడా ఈరోజు బ్యాంక్ మేనేజర్ గారు ఇవ్వడం జరుగుతుంది. ఆ కార్యక్రమం భాగంగా ఈరోజు మేము బ్యాంక్ చేసాము. అయితే అసలు బ్యాంక్ అంటే ఏంటి, సహకార బ్యాంక్ అంటే ఏంటి తెలియాలని చెప్పి మా పిల్లలకి బ్యాంక్ తీసుకురావడం జరిగింది. అయితే అసలు సహకార బ్యాంకులో అసలు ఏం జరుగుతుంది అంటే, మనకి బ్రిటిషర్స్ మన దేశాన్ని పరిపాలించి వెళ్ళిపోయిన తర్వాత ప్రజలందరూ కూడా ఆహారానికి చాలా ఇబ్బందులు పడ్డారు. దానిలో భాగంగా ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ సహకార బ్యాంకులు అనేది స్థాపించడం జరిగింది. సహకార బ్యాంకులు స్థాపించి ప్రజలకి ప్లస్ రైతులకి, ముఖ్యంగా రైతులకి రుణాలు ఇవ్వడం వలన భారతదేశం సస్యశ్యామలం చేయడం అనేది కూడా జరిగింది. వ్యవసాయానికి ఎక్కువ అభివృద్ధి చేయడం కోసం ఈ బ్యాంకులు ప్రముఖ పాత్ర వహిస్తున్నాయి. దానికి ఇంకొకసారి నేను సహకార బ్యాంకు మేనేజర్ గారికి ఇంకొకసారి ధన్యవాదాలు తెలుపుతాను. పాలకోడి మండలం, ఉండి మండలం, భీమవరం మండలంలో సంబంధించిన ఈ బ్యాంక్కి 100 కోట్లు సుమారుగా ఇక్కడ డిపాజిట్ ఉందని చెప్పేసి ఇప్పుడే మేనేజర్ దుర్గారావు చెప్పారు. అయితే విద్యార్థులకి ఈ వ్యవస్థ స్వాతంత్రోద్యమం నాటి నుంచి ఉంది అమ్మ. స్వాతంత్రోద్యమంలో కూడా సహకార పరపతి బ్యాంక్ జరిగింది. అప్పుడు స్థాపించిన బ్యాంకు 100 ఏళ్ళు సుమారు ఈ బ్యాంక్ వ్యవస్థ జరుగుతుంది. మరి మీరందరూ కూడా గ్రంథాలయాలు ఫాలో అవుతుంటారు కాబట్టి గ్రంథాలయాల్లో కూడా ఈ వ్యవస్థ ఉంది కదా. అందుకని ఇవాళ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా మీ అందరికీ కూడా పోటీలు పెట్టడం జరిగింది. ఇలా అన్ని వ్యవస్థల గురించి విద్యార్థులు తెలుసుకోవాలని, గ్రంథాలయాల్లోనే దీని విక్షిప్తంగా ఈ పరిజ్ఞానం ఉంటుందని చెప్పేసి ఈ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా 14 నుంచి 20 వరకు గ్రంథాలయ వారోత్సవాలు, 14-20 వరకు సహకార పరపతి బ్యాంకు వచ్చి ఈ వారోత్సవాలు జరుగుతూ ఉంటాయి ప్రభుత్వం తరఫున. ఇది ఆల్ ఇండియా లెవెల్లో జరుగుతూ ఉంటుంది. అంచేత ప్రధానంగా ప్రభుత్వ భాగస్వామికి సంస్థ ఇది. మా విద్యార్థులకు తెలుసుకోండి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
దేశంలో తొలిసారి లూప్ లైన్ లో నర్సాపురం వందే భారత్ ఎక్స్ప్రెస్ జనవరి 12 నుండి సేవలు అందుబాటులోకి వస్తాయన్న కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. విలువలతో కూడిన విద్య మాత్రమే భావి భారత పౌరులను తీర్చిదిద్దగలదు. చినామిరం విశ్వకవి సిబిఎస్ఈ స్కూల్ నందు ఉచిత మెగా కంటి వైద్య శిబిరం ప్రారంభోత్సవంలో రాజ్యసభ సభ్యులు పాక. భీమవరం ఏఎస్ఆర్ నగర్ పార్కు, పీపీ రోడ్డు, 4 సీజన్స్ టౌన్షిప్లలో వైభవంగా కార్తీక దీపోత్సవం. రాష్ట్రంలో విద్యారంగం అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోంది. కృష్ణబరిజ పూసల కార్పొరేషన్ చైర్మన్ గంట. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. అన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.